రోమా 16:20లో ఏముంది? సమాధానకర్తకు దేవుడు సాతానుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రం ఏం చేస్తాడంట? చీతిక దొరికిస్తాడు. అంటే దాని అర్థం విజయమే కదా, విజయం, విక్టరీ. ఊరికే కుటుంబంలో అది లేదు ఇది లేదు, వాడు అట్టున్నాడు వీడు, ఏం భయపడద్దు. డోంట్ వరీ. నువ్వు వచ్చినప్పుడు ఏం తెలియదు. నువ్వు పట్టుకొచ్చినావు అర డజన్ పిల్లలు పట్టుకొచ్చినావా? యోబు ఏమంటాడు? దిగంబరినై ఈ లోకానికి వచ్చినాను, దిగంబరినై తిరిగి ఆయనను చేరుకుంటాను. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటాడు. ఇచ్చినా తీసుకున్నా ఎవరిని మైపరచాలి? నేను దేవుని మైపరచాలి. దేవుని స్తోత్రం. అందుకే యేసుప్రభు గొప్ప ప్రసంగం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చేస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, వాడెట్లా వీడెట్లా, ఇదెట్లా అదెట్లా, నథింగ్. నీ మనసులో యేసు క్రీస్తును ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇక నువ్వు దేనికి భయపడే అవసరమో లేదు. వస్తే రాని నీ మీదకి శ్రమలు. పునరుద్ధానుడైన దేవుడు, జీవం గల దేవుడు నీ తోడున్నాడు కదా, నీలో ఉన్నాడు కదా. ఆయన నీతో ఉంటే నువ్వు దేనికి ఇక భయపడాలి? నీ కార్యాలన్నీ నిర్వహించేది ఎవరు? సజీవుడైన క్రీస్తు. నీకేం భయం? అందుకే భయపడుతూ బ్రతకొద్దు. మరణం గురించి కానీ భయపడద్దు. ప్రార్థన చేయండి. కీర్తనకారుడు 39వ కీర్తనలో నా అంతం ఎలాగుండునో నాకు తెలియజేయమంటాడు. హౌ మై ఎండ్ విల్ బి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే విర్రవీగి ఇక నాకు ఏం కొదవలేదని బ్రతకకుండా కొద్దిగా దైవ భయం అవసరం. నా అంతం ఎలాగుండేది? భయంకరమైన అంతమా? పడక మీద కొన్ని సంవత్సరాలు పడుకొని ఉంటానా? అవయవాలు పోగొట్టుకుంటానా? ప్రమాదంలో ఏదైనా తీరని వ్యాధి వచ్చి అందరిని ఇబ్బంది పెడతానా? ఏ జబ్బన్నా సోకుతుందా? ఐసీయూలో పడి ఉంటానా? ఈ భయాలన్నీ సహజంగా వస్తుంది. కానీ నీ పునరుద్ధాన శక్తి ద్వారా ఈ భయాలన్నీ ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. మరణించు వేళ నీకు వచ్చినప్పుడు ఆ జీవాధిపతి నిన్ను జీవంలోకి దాటించేస్తాడు. దేవునికి స్తోత్రం.